వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొందరు నేతలు ఒక వెలుగు వెలిగారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వారే అంతటా ఉండేవారు. ఆ పార్టీలో రాజశేఖర రెడ్డి సమకాలికలు ఉన్న జగన్ తన సొంత సామాజిక వర్గం వారికి అత్యంత ప్రాధాన్యమిచ్చేవారు. వారి సలహాలు సూచనలతోనే ముందుకు సాగేవారు. కానీ ఇప్పుడు ఒక్కరంటే ఒక్కరు కూడా కనిపించడం లేదు. పార్టీలో బయటకు వెళ్లిన వారు, పార్టీలో కొనసాగుతున్న వారు వ్యూహాత్మకంగా సైలెంట్ అవుతున్నారు. అసలు వారు పార్టీలో ఉన్నారా లేరా అన్న అనుమానం కలిగేలా వారి ప్రవర్తన ఉంది. వారిని చూసి జగన్మోహన్ రెడ్డి తరలు పట్టుకుంటున్నారన్న టాక్ వినిపిస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పంచభూతాలుగా 5 నేతలు ఉండేవారు. విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి. ఇందులో కేతిరెడ్డి పెద్దారెడ్డి పెద్దగా కనిపించేవారు కాదు, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పరోక్ష బలాన్ని అందించేవారు. అయితే 5 నేతలు వేరువేరు కారణాలతో ఇప్పుడు పార్టీకి దూరం అయ్యారు. గతంలో అన్ని తామై వ్యవహరించిన వీరు పార్టీతో పాటు అధినేత జగన్మోహన్ రెడ్డి కష్టాల్లో ఉండగా ఆయనకు అండగా నిలబడడం లేదన్న కామెంట్స్ ఉన్నాయి. విజయసాయిరెడ్డి తనకు పార్టీలో ప్రాధాన్యత తగ్గుతుందని భావించి గుడ్ బై చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయారు. పొలిటికల్ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి ప్రస్తుతం జగన్ వెంట ఉన్నారు. అయితే గతం మాదిరిగా క్రియాశీలకంగా లేరు. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సకల శాఖ మంత్రిగా ఉండేవారు. అధికారాన్ని ఎంజాయ్ చేశారు. కానీ ఇప్పుడు అధికారం కోల్పోయి పార్టీతో పాటు అధినేత కష్టాల్లో ఉంటే మాత్రం పాలు పంచుకోవడం లేదు. కేవలం ఉన్నామంటే ఉన్నామన్నట్టుగా వ్యవహరిస్తున్నట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. బాబాయ్ వైవి సుబ్బారెడ్డి సైతం పెద్దగా కనిపించడం లేదు. ఆయన పార్టీ శ్రేణులకు దూరంగా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ గా ఉండేవారు వైవి సుబ్బారెడ్డి. ఆయనను తొలగించి ఆయన స్థానంలో కన్నబాబును నియమించారు. అప్పటి నుంచి ఆయన ఫుల్ సైలెంట్ అయ్యారు. ఢిల్లీ రాజకీయాల బాధ్యతలు ఆయనకు అప్పగించినట్లు ప్రచారం సాగుతోంది. కానీ అటువంటిదేమీ లేదని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. అయితే వైసీపీ హయాంలో తనకు సరైన ప్రాధాన్యం దక్కలేదని, పదవులు ఇవ్వలేదని, ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదని వైవి సుబ్బారెడ్డి బాధపడుతున్నట్లు సమాచారం. అందుకే పార్టీ శ్రేణులకు దూరంగా ఉంటున్నట్లు ప్రచారం సాగుతోంది. మరోవైపు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సైతం జగన్మోహన్ రెడ్డికి దూరంగా ఉంటున్నారు. మద్యం కుంభకోణం కేసులో పెద్దిరెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఆ సమయంలో మానసికంగా, న్యాయపరంగా, చట్టపరంగా జగన్మోహన్ రెడ్డి నుంచి ఆశించిన స్థాయిలో సహకారం లభించలేదట. అందుకే పెద్దిరెడ్డి కుటుంబం మనస్తాపంతో ఉందట. కనీసం జైల్లో ఉన్న మిథున్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి పలకరించలేదు. బయటకొచ్చిన తర్వాత పిలిచి పరామర్శించలేదు. ఈ పరిణామాలన్నీ పెద్దిరెడ్డిలో కలతరింపుతున్నాయట. ఒకనొక దశలో ఆయన బీజేపీలో చేరుతారని కూడా ప్రచారం జరుగుతోంది. మరోవైపు కడపకు చెందిన కేతిరెడ్డి పెద్దారెడ్డి సైతం సైలెంట్ అయ్యారు. మునుపటి మాదిరిగా ఎటువంటి సలహాలు సూచనలు ఇవ్వడం లేదు. మొత్తానికైతే ఆ 5 రెడ్లు ఇప్పుడు సైలెంట్ గా ఉండడం, జగన్మోహన్ రెడ్డికి అండగా లేకపోవడం నిజంగా లోటే.